రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారం. చంద్రబాబుపై పెట్టిన కేసులు కోర్టులో నిలబడలేకపోవడంతో వైసీపీ కొత్త వ్యూహానికి తెరలేపిందా? ఆధారాలు చూపించలేక ఫిర్యాదుదారులు చేతులెత్తేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం వ్యవస్థలనే నిందిస్తూ గగ్గోలు పెడుతున్నారు. కోర్టులో వాదించాల్సిన న్యాయవాదులు ప్రెస్ క్లబ్బుల్లో ప్రచారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇది కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించే వ్యూహమా, లేక తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నమా? తప్పుడు కేసులు పెట్టిన కుట్రదారులపై చర్యలు తప్పవా? తనకి ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా. శ్రీహరి, చెప్పండి, ఏంటి తప్పుడు కేసులతోటి భయపెట్టాలని చూసినటువంటి వైసీపీ నేతలు అవన్నీ కూడా నీరు గారిపోవడంతో అంటే ఏ విధంగా నిరాశ నిస్పృహలో అవుతున్నారనుకోవచ్చు? శ్రీహరి. రైట్ రవి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుపై ఉన్న అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో, ఈ గత ప్రభుత్వంలో కేసులు అయితే చంద్రబాబుపై అయితే కేసులు అయితే నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కూడా కోర్టుల్లో విచారణ జరిపి, ఏదైతే గతంలో 2014 నుంచి 19 సీఎం చంద్రబాబు సీఎంగా అయితే విధులు నిర్వహించారో, ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అయితే కేసులు అయితే కొన్ని నమోదయ్యాయి. దీంట్లో ప్రధానంగా ఏపీ లిక్కర్కి సంబంధించి 2014 నుంచి 19 వరకు డిస్టిలరీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో, ఈ డిస్టిలరీకి సంబంధించి కొంత తనకు అనుకూలమైన వ్యక్తులకు కేటాయించారంటూ వైసీపీ అయితే ఆరోపించింది. దీనిపైన లిక్కర్పై అయితే ఒక కేసు కూడా నమోదు చేసింది. దీంతోపాటు ఏపీ ఫైబర్ ఏదైతే ఉందో, ఆనాటి ఏపీ ఫైబర్లో ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి కొన్ని అవకతవకలు జరిగాయంటూ అయితే అప్పట్లో అతను దీనిపైన అయితే కేసు ఫిర్యాదు అయితే చేశారు. దీనిపైన కూడా కేసు అయితే నమోదైంది. అయితే నేడు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మరికొద్ది ఈ నేటికి గత 2 నెలల ముందు అయితే చూసుకున్నట్లయితే ఈ కేసులన్నీ కూడా విచారణ చేపట్టిన తర్వాత ఈ 2 కేసుల్లో కూడా సీఎం చంద్రబాబుకు సంబంధించిన ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎలాంటి ఆర్థికపరమైన అవినీతి జరగలేదు అంటూ కూడా నివేదిక అయితే ఇచ్చింది సిఐడి. దీనికి సంబంధించి కూడా కోర్టులు అయితే ఈ కేసును అయితే కొట్టేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వైసీపీ ఇప్పుడు పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు అయితే చేస్తుంది. న్యాయ వ్యవస్థలో అదేవిధంగా అధికార వ్యవస్థ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ విమర్శలకు సంబంధించి ఈ ప్రస్తుత తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వీరు చెప్తున్న ప్రధానమైన అంశాలు ఏంటంటే, ప్రధానంగా ఏవైనా వ్యవస్థల మీద తప్పు మోపే దానికన్నా ఉన్నత పై స్థాయి కోర్టుకి వెళ్ళి అక్కడ దీనిపైన విచారణ మరోసారి జరిపించుకోవాలని చెప్పనైతే వారైతే సూచిస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ దానికి సంబంధించిన వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైకోర్టులోనో లేదా పైకోర్టులోనో చూసుకోవాలే కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రెస్ క్లబ్బుల్లోనో లేదంటే రోడ్లపైనో చర్చించే విషయం కాదు. ఇలాంటి వాటిని అయితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం శ్రేణులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరో పక్క చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబుపై అయితే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పెద్ద ఆరోపణలు, వ్యవస్థలన్నిటిని కూడా మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. వీటన్నిటిపైన అయితే తగిన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం చంద్రబాబుపై అలాగే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారనుకోవచ్చా? మరోపక్క వాదించాల్సినటువంటి న్యాయవాదులు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు ఎందుకు అనుకోవచ్చు? మరోపక్క ఏంటి అంటే సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాళ్ళు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు అనుకోవచ్చా? శ్రీహరి, మీరు చెప్పింది ఏదైతే అది ఖచ్చితమైన దానే తెలుగుదేశం శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున ఆరోపించే ఆరోపణలు ఏంటంటే, జగన్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఆరోపించడం కాదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ న్యాయ వ్యవస్థలో కింది స్థాయి కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే పై స్థాయి కోర్టుకు వెళ్ళి అక్కడ చర్చించాలే కానీ ఇక్కడ రోడ్లపైన వివిధ ప్లాట్ఫామ్ల పైన అంటే ప్రెస్ క్లబ్బులు ఇలాంటి వాటి వేదికలపైన ఇలాంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాటిని చర్చించకూడదంటూ విశ్లేషకులు అయితే పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఏదైతే ఉందో చంద్రబాబు అవినీతి చేశారనేది అధికారులు, అటు న్యాయ వ్యవస్థలు ఏంటనేది నేరారోపణలు అనేది రుజువు చేయాల్సి ఉంటుంది. అయితే
రాజకీయ పార్టీలు మనుషులు మనం కాదు కదా అని చెప్పనంటూ ఓ పక్క రాజకీయ విశ్లేషకులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.